ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు తునుకులాడుతుండే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. రైట్ రామ్మోహన్ రావు గారు, సో ఏంటంటే పోలీసులందరూ అర్జెంటుగా ఇవాళ నుంచి డైరీలు కొనుక్కొని రాసుకోవాలి, లేకపోతే నిన్నే కొనేసుకొని ఉంటారేమో, రాసుకొని ఉంటారేమో. వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, తాట తీయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ రకమైన థ్రెటనింగ్ టోన్ ఇదివరకు లేదండి ఆయనలో. అంటే నేను స్పష్టంగా వ్యత్యాసం, ఒక ఆయన ఉద్యమ నాయకుడిగా ఆయన ప్రస్థానం చూసి, అండ్ వీఆర్ ఫార్చునేట్, నేనేం మొహమాట పట్ల విషయంలో, ఒక ఉద్యమ నాయకుడు ఆయన జర్నీ అన్ని బోల్డెన్ ఛాలెంజెస్ ఆయన ఫేస్ చేశారు. డిస్పైట్ ఎలిగేషన్స్ అండ్ ఎక్విజిషన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఆయన సాధించి ఒక బక్కపల్చటి వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేయాలో నెక్స్ట్ జనరేషన్స్కి చూపించాడు. చాలా కష్టాలు పడ్డాడు, అందులో డౌట్ ఏం లేదు. వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణల గురించి మనం మాట్లాడదాం, అది వేరే విషయం. బట్ ఎప్పుడూ లేని ఒక బేలతనం ఆయన గొంతులో ఎందుకు కనిపిస్తోందంట? ఇదివరకు ఎప్పుడు అట్లా మాట్లాడాలి ఆయన పోలీసులు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర మొదటిసారి ఉద్యమ పార్టీగా ఉద్యమ పాత్ర వేరు, అధికారంలో 9.5 ఏళ్ల పాత్ర వేరు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వేరు కనుక నేను అనుకున్నాను. ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఉల్టా డైరీ పోలీసులు రాసుకోమంటున్నారు. ఇప్పటిదాకా డైరీలు చూసాం, మన పింక్ డైరీలు, మనకు పసుపచ్చ డైరీలు, ఎల్లో డైరీలు, మనకు ఏవైతే బ్లూ డైరీలు చూస్తున్నాం. కానీ నేను ఎదురుగా వాళ్ళని రాసుకోమన్నా. కనుక స్పష్టంగా కొంచెం చేత కాకపోతే, కొంచెం మనకు సాధ్యం కాకపోతే ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వంలో జరిగింది ఇదే కదా. కోదండరామ్ గారి ఇంటి తలుపులు బదులు కొట్టినప్పుడు మనం చూడలేదా స్పష్టంగా? అది కోదండరామ్ గారిని పార్టీ కాదు, ఆయన సానుభూతి పనులు కూడా కాదు. చెప్తున్నాను ఏంటంటే, ఇవాళ స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించే పోలీసులు అప్పుడున్నారు, అప్పుడున్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు, ఆ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళకి హెచ్చరికలాగా పనిచేయాలి, దీని అంతకని ఏం లేదు. కానీ ఇవాళ ఒక ప్రభుత్వ అధికారులను ఇట్లా ఏది మీరు రాసుకోండి అన్నా, మేము రాసుకుంటామన్నా కూడా సెక్షన్ 353 అట్రాక్ట్ అవుతారు. అంటే పోలీసు అధికారులను సామాన్యుడు బెదిరిస్తేనేమో కేసు అవుతుంది, పెద్దోడు బెదిరిస్తే కేసు కాదు. కాంగ్రెస్ బెదిరించిన, బీఆర్ఎస్ బెదిరించిన అంటారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మనం అర్థమవుతుంది ఏంటంటే, అసలు నిజంగా చెప్పాలంటే ఒత్తి పండు చేయబోయిందేమో నిన్న అంటున్నాను. 24 ఏళ్ళు పూర్తయి 25 ఏళ్ళు పూర్తి అయినప్పుడు చేసుకుంటే వచ్చే సంవత్సరం కానీ మొదటి నేను చెప్తున్నా, వచ్చే సంవత్సరానికల్లా కొంతమన్నా ఈ ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత ఐ థింక్ మళ్ళీ అప్పుడు అనుకుంటుంది. ఈ ఊపు కూడా ఎన్నికల దాకా ఉండదు. ఇప్పుడు నిన్నటి ఊపు కూడా ఏమైనా ఉంటే ఎన్నికల దాకా ఉండదు. కానీ ప్రజలందరూ కలిసి రావడం. ఊపు సరే, గ్రూపుల మాట ఏంటి సార్ రామ్మోహన్ రావు గారు? ఊపు సరే, ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి కూడా ఆయన కూడా ప్రస్తావన చేశారు. ఊపు మాట పక్కన పెట్టండి, గ్రూపుల మాట ఏంటి? కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు, కవిత గారు ఒక దిక్కు, కేసీఆర్ దిక్కు, అంటే 4 దిక్కులకి సరిపడా 4 ఉన్నారు. నిజమేనా అది? అన్ని గ్రూపులు ఉన్నాయి అక్కడ బీఆర్ఎస్లో? కుటుంబ కలహాలు ఖచ్చితంగా ఉన్నాయి కూడా, భేదం కాదు. కానీ కుటుంబ కలహాలు అంటే కంటే కూడా ఇప్పుడు ఏమైందంటే, నిన్న ఎవరిని అంటే టైం తీసుకొని మాట్లాడించే ప్రయత్నం చేయాల్సిందో అంటున్నాను. నిన్న ఓ రకంగా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలకు ఒక సంబరంగా చెప్పుకోవాల్సిన సంగతి నిన్న సంబరంగా విడిచిపెట్టి కేవలం ఆయన వస్తాడు మాట్లాడేది వెళ్ళిపోతారు. దానికి ఇంత ఖర్చు, ఇవన్నీ ఇంతమందిని సమీకరించడం ఎందుకు అంటున్నాడు. ఇప్పుడు మామూలుగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఇవన్నీ వాళ్ళు కలుస్తున్నాడు కదా, కలిసినప్పుడు కూడా మంచి వార్తలు వస్తున్నాయి. వారు కలిసిన మీటింగ్, చిన్న మీటింగ్, పాదయాత్ర చేసి ఎవరైనా వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండమైన తెల్లారితే మంచి హైప్ క్రియేషన్ అయిన వార్తలు వస్తున్నాయి. దానికి ఇంత ఖర్చు, ఇంత ఆడంబరం అవసరం లేదంటున్నారు. అందుకనే వారు ఒక నిరాశలో ఉన్నారు అనిపిస్తుంది నాకైతే. 3.5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, ఏం సంగతి తెలియదు. కానీ 2.5 ఏళ్ళు అంటున్నాడు ఆయన. మీరన్నా స్పెక్యులేషన్ మాట్లాడాల్సింది మాట్లాడొద్దని అన్నారు. కానీ నెంబర్కి ఏం సరిపోదు అంటున్నాను వాసుదేవరావు గారు. ఎట్లా సరిపోదు? ఇప్పుడు 35 మంది వీళ్ళు అనుకుందాం, కొద్దిసేపటికి 22 మంది కావాలి, 60 మంది అంటే అటు పక్కన 59 మిలాలి. మీకు వైస్రాయ్ హోటల్ సంఘటన గుర్తుంది కదండి? ఉంది కదా. కేవలం 2 ఉన్నారు లోపల. ఆ రోజు మీడియా ఏం చేసిందండి? ఆ రోజు ఆయనకు అనుకూల మీడియా ఏం చేసింది? లోపల 60 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు, అది జరుగుతోంది, ఇది జరుగుతోంది, ఇంకేముంది. అప్పట్లో శాటిలైట్ ఛానల్స్ లేవు, ఒకటే ఒక ఛానల్ ఉండేది. వాళ్ళు సింగపూర్కి ఆ క్యాజెట్ పంపించి అక్కడి నుంచి దాన్ని చూపించి ఎలా ప్రభావితం చేశారు. అప్పట్లోనే కాగలేంది, ఇప్పుడు కాదంటారా? అప్పట్లో ఎన్టీ రామారావు గారు చాలా వాళ్ళ మనిషి అమాయకుడు అంటున్నారు, ఈ మాట అంటున్నారు.
అమాయకుడు కనుక ఆ పని నడిచింది. ఇప్పుడు ఈతల అట్లా ఏం లేదు కదా, ఇటు పక్కన కాంగ్రెస్ వాడు అంతకంటే ముందులో సమస్య లేదు. అందుకని ఏమంటే నెంబర్ గేమ్ సరిపోదు, ఓ చర్చ వచ్చింది కనుక చెప్తున్నాను. కానీ 38 మంది వాళ్ళకి లేరు కదా, ఇది 38లో 10 మంది పోయారు కదా. అంటే మన దానం నాగేందర్ గారు ఏది విప్పు ధిక్కరించి కూడా మనం వారు ఓటేసి వచ్చారు కదా, దేనికి వేశారు చూస్తున్నాం, ఎంఐఎంకి వేశారు. అందుకని బీజేపీ ఓట్లు బీజేపీకి ఇంటాక్ట్ ఉన్నాయి అవి కనుక సమస్య లేదు. 10 మంది పోయి ఉన్నప్పుడు 28 మంది కాదు 38 మంది ఉన్నారనుకుందాం, అయినా ఇంక 22 మంది కావాలి కదా. అటుపక్క 59 మంది పడడానికి 59లో ఐక్యత ఉండదు ఎట్లా అంటే 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు రావాలి. బీజేపీ కాంగ్రెస్ అయితే బీజేపీ టీఆర్ఎస్ అయితే కలవదు కదా. ఎంఐఎం సపోర్ట్ చేయొచ్చు, రేపు ఎంఐఎం ఎటువైనా ఉంటుంది, ఇదైనా ఉంటుంది. అటు అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళ వైపు ఉంటుంది, ఒక్క బీజేపీ వైపు తప్ప. రేపు బీజేపీ అధికారంలోకి రావాలన్నా అధికారంలోకి వచ్చినా కూడా బీజేపీ వైపు వాళ్ళు తీసుకోరు, వీళ్ళు ఉండరు కూడా, రెండు ఉంటాయి. కనుక 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి అదనంగా ఇటు పక్కన పోతారా అనేది అవాస్తవం అనుకుంటున్నాను. అసంతృప్తి ఉంది, ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి ఉంది. మీరు అన్నమాట కాదని లేదు, కానీ అసంతృప్తి ఉంటే పార్టీ మారేంత అవివేకం ఎవరికి ఉండదు అంటున్నాడు. ఎందుకంటే అధికార పార్టీ మంచి చెడ్డు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి సంపర్కాపాలు మీటారా అయితే అన్నట్టు కొద్ది రోజులు ఓపిక పడతారు తప్ప ఇవాళ కేసీఆర్ గారితో కలిపి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం అయితే జరగదంటున్నాడు. అందుకని చెప్పాను, కేటీఆర్ గారి మాటలు కూడా చెప్పాను, వస్తానంటే వద్దనేది లేదు, కానీ వచ్చే వాళ్ళు ఉంటే కదా వద్దనడానికని నేను అంటున్నాను. అటు పక్క నుంచి వచ్చే వాళ్ళు తెలియరు, ఇటు పక్క నుంచి పోయిన వాళ్ళు మనకు స్పష్టంగా కనపడుతున్నారు. అందులో కూడా చాలా మంది ఏమంటారు పిల్లి మొక్కలు వేస్తున్నారు, మేము ఉన్నాము లేము, ఈ పార్టీ అంటే ఆ పార్టీ అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని, అట్లాగే నాకు కేసీఆర్ గారు అభిమాని అని మనకు పట్ల మహేందర్ రెడ్డి గారు మహిపాల్ రెడ్డి గారు పెట్టుకున్నారు పట్టణచెరులో. కృష్ణమోహన్ గారు అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే అసలు ప్రెస్ మీద మన మీద నూకేస్తున్నాడు అందరినీ కూడా. ఏది మీరే ఆయన మాట్లాడింది వాస్తవే, కండువాగా అప్పించుకుంది వాస్తవే, నాకు సంబంధం లేదు మీరే చేస్తున్నారు, దయ్యం వచ్చి ఖాయం పెట్టిందంట, అందరూ బాగానే ఉన్నట్టు. అందుకని ఇవన్నీ చూస్తే నిన్నటి సభ విషయం మాత్రం చాలా పేలవంగా జరిగినట్టే లెక్క. నిన్నటి సభలో కేసీఆర్ గారు ఎంత మాట్లాడంత మాట్లాడనట్టే లెక్క. దాంతో పాటు విమర్శ చేస్తేనే మాట్లాడినట్టు కాదంటున్నాడు. పార్టీ కార్యకర్తలకు మనం 3.5 ఏళ్ళు ఎంత ఓపికత ఉన్నదా, ఎట్లా చేద్దాం, ఏ రకంగా ముందుకు పోదాం, మన పథకాలు ఎట్లా ప్రచారం చేద్దాం అనే మాట మాట్లాడితే బాగుండని అంటున్నాడు. పథకాల గురించి చెప్పిండు, చరిత్ర చెప్పిండు, ఇప్పుడు జరుగుతున్న ఘోరం గురించి చెప్పిండు, ఇప్పుడు జరుగుతున్న హామీలు అమలు కావడం లేదని చెప్పిండు. కానీ దిశానిర్దేశం చేయాల్సి ఉండే అసలు 1 సంవత్సరం ఆలస్యం చేసి 25వ సంవత్సరాలు పూర్తయిన తర్వాత సభ పెట్టుకుంటే నిండుగా ఉంటుంటే నిజంగానే మా ప్రజలకు కూడా ఒక సందేశం ఉంటే వేరుగా ఇచ్చినట్టు ఉంటుండే. అసలు ఈ సభ కంటే ముందు ఫైనల్ గా మన మల్లయ్య యాదవ్ గారు మాట్లాడతారు. మల్లయ్య యాదవ్ గారు ఫైనల్ గా మాట్లాడతారు. 1 సంవత్సరం ముందే కోయిలు కూసిందా వారు అడిగారు. అండ్ ఇంకోటి ఆ టోన్ అండ్ టెనార్ ఎందుకని మారింది కేసీఆర్ గారిది. ఆయన జనరల్గా చాలా ఎక్స్టెంపోర్ స్పీకర్, తడుముకోరు ఆయన. ఆ సబ్జెక్ట్స్ మీద ఆయనకి థరో కమాండ్ ఉంటుంది. భాషని ఆ విరుపు, భాషలో విరుపు, విన్యాసం ఆయన చేస్తే ఒక మెజిషియన్ స్టేజ్ మీద ఉన్నట్టే మొత్తం అలా సమ్మోహనంగా మార్చేయగలరు. ఏంది అదంతా, ఆ శక్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది, అదృశ్యం అయిపోయిందా? కేసీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాట వెనక ఒక వ్యూహం ఉంటుంది అని అనేది సహజంగా చెప్పే మాట. ఈ సందర్భంగా ఎంతవరకు మాట్లాడాలి ఏంటి అనే దాని వెనక వారికి ఉండే వ్యూహం వారికి ఉంది. ఈరోజు కాంగ్రెస్ వైఫల్యాలు ప్రజలే చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షంగా మేము చెప్పేదానికంటే కూడా ఎక్కువ సామాన్యుడు కూడా మామూలుగా చర్చించి వాళ్ళ వైఫల్యాల గురించి చెప్తున్న పరిస్థితులలో ఈ వ్యత్యాసం ప్రజలకు అర్థమైతేనే ఉంది. మనం కొద్దిగా ఓపిక పడితే డెఫినెట్గా రేపు రానున్న రాజ్యం మనదే, రానున్న మనదే అని చెప్పేది కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసేది. ఈ లోపల జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అక్రమంగా పోలీసు వాళ్ళు శృతి మించి